హలో మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ థియేటర్స్ అండ్ సినిమాస్. డ్రాగ్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. సో గ్లిమ్స్ రాగానే నాకు ఫస్ట్ టైం అనిపించిందంటే, సలార్ టైంలో చాలా మందికి అబ్జర్వ్ చేస్తే మిక్స్డ్ టాక్ వచ్చింది అనమాట సినిమాకి. ఎందుకు మిక్స్డ్ టాక్ వచ్చిందంటే అంతమంది క్యారెక్టర్స్ అనమాట సినిమాలో, సినిమా అయిపోద్ది అనమాట తెలుసుకునే లోపల. సో అందుకు లాస్ట్ టైం మిక్స్డ్ టాక్ ఎందుకు వచ్చిందంటే ఇందుకే అనమాట. ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నప్పుడు, హిస్టరీ ఉన్న ఖాన్ సార్ చరిత్ర తెలుసుకోవాలంటే ఆ టైంకి చాలా మంది కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట. అందుకే కొంచెం మిక్స్ టాక్ వచ్చింది ఆ సినిమాకి. కాకపోతే ఈసారి ప్రశాంత్ నీల్ క్లీన్గా ప్లాన్ చేసుకొని తారక్ బర్త్డేకి ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తారక్ లాస్ట్లో చూపిస్తూ ప్రపంచాన్ని చూపించాడు అనమాట. సో డ్రాగన్ లోకం ఇలా ఉండబోతుంది అనేసి. సో అంతమంది క్యారెక్టర్స్ అనమాట, చాలా మంది పేర్లు అయితే నోట్లో తిరగవను, అంతమంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాడనమాట. సో ఇంకా 1 year ఉంది సినిమాకి. సో 1 year లోపల అప్పుడు గ్లిమ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఆ టైంకి రిలీజ్ టైంకి క్యారెక్టర్స్ అంతా మైండ్లో ఉండిపోతాను అనమాట. సో అదనమాట క్లీన్గా ప్లాన్ చేసుకున్నాడు. ఇట్స్ అ టిపికల్ ప్రశాంత్ నీల్ గ్లిమ్స్ అని చెప్పొచ్చు. అండ్ టిపికల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై రవి బస్రూర్ అనమాట. చాలా బాగానే బీజేం ఇచ్చాడు రవి బస్రూర్ కూడా. కొంచెం అక్కడక్కడ ఏని యూజ్ చేస్తారనమాట. ఏని వాడకుండా ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలో కూడా ఏని వాడేస్తే మజా పోతుంది. సో తారక్ విషయానికి వస్తే ఇట్స్ పాత్ బ్రేకింగ్ సినిమా ఫర్ ఎన్టీఆర్ అని చెప్తాను. అంటే ఇప్పటి వరకు చేసిన ఎన్టీఆర్ లుక్స్ వేరు, ఈ సినిమా లుక్స్ వేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే ద మ్యాన్ లుక్స్ సో లీన్. ఇంకోటి చాలా మంది కొంతమంది బల్క్ ఉంటే బాగున్నాయి. కాకపోతే మనకు ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఫేస్లో కొంచెం అంత లీన్ అయితే లేడు తారక్. ఫేస్లో గోదలు కూడా ఉంటాయి కొంచెం. ఆ తారక్ వేరు ఈ తారక్ వేరో తెలియదు, ఇంకా వేచి చూడాలన్నమాట. సో ఇప్పటి వరకు వచ్చిన గ్లిమ్స్లో అయితే చాలా లీన్ ఉన్నాడు ఎన్టీఆర్. అండ్ ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ టెరిటరీ అనమాట మనోడిది. కాకపోతే అక్కడ వాళ్ళు ఇలాగే ఉంటారనమాట. ఎన్టీఆర్ లుక్ ఏదైతే ఉందో అలాగే ఉంటారు. ఆ లుక్ బాగానే ఉందన్నమాట తను ఏదైతే చేస్తాడో. ఇంకోటి ఆ బనీన్ అబ్సెషన్ ఏంటో మన నీల్కి అర్థం కాదు. ప్రతి సినిమా, ఉగ్రం సినిమా నుంచి ఇప్పటికొచ్చిన డ్రాగన్ వరకు ప్రతి హీరోకి ఆ బనీన్ షాట్ ఉండే ఉంటుంది, ఒక్క సీన్ అయినా. సో ఇక్కడ దీంట్లో కూడా ఇంట్రడక్షన్ మనకి దాంట్లోనే చూపించాడు అనమాట తారక్ని. వచ్చిన గ్లిమ్స్ అయితే ఇట్స్ సూపర్ అనిపించింది నాకైతే. గ్లిమ్స్లో ఏమి జడ్జ్ చేయలేమన్నమాట. సినిమా ఇంకా చాలా పెద్దది ఉంది. సో దాంట్లో ఎలా చూపిస్తారు అనేది ఈగర్లీ వెయిటింగ్. నేను కూడా ఇలాగే ఉంటుందని అనుకున్నా. సో అలాగే ఉందన్నమాట గ్లిమ్స్. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఇక్కడ నుంచి టైగర్ నేషన్ కాదు గాయస్, మీరంతా లూగర్ నేషన్స్. చలో మేట్స్.